పుష్ప 2 సినిమా చూస్తుండగా ఒక వ్యక్తి అనుమాన స్థితిలో మృతి చెందడం జరిగింది. ఈ ఘటన రాయదుర్గం పట్టణంలోని ప్యాలెస్ సినిమా థియేటర్లో చోటు చేసుకుంది. నిన్న జరిగిన థియేటర్ యాజమాన్యానికి, అభిమానికే జరిగిన గొడవ మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం ఊడేగూడెం గ్రామానికి చెందిన మధ్యాహ్నప్ప అనే వ్యక్తి వ్యవసాయ కూలీ చేసుకుంటూ జీవించేవాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ కావటంతో అల్లు అర్జున్ వీరి అభిమానంతో సినిమా తిలకించడానికి ప్యాలెస్ సినిమా థియేటర్కు చేరుకొని సినిమా చూస్తుండగా అనుమాన స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సినిమా థియేటర్ వద్దకు చేరుకుని శవం ముందు సినిమా ఆడిస్తున్నారు అంటూ వాగ్వివాదం చేయడంతో పోలీసుల జోక్యం చేసుకొని సినిమాను రద్దు చేశారు. ఈ ఘటనతో థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ జయ నాయక్ తెలిపారు. పేరు చిదానంద్ సార్ మా పిల్లోడు 7 గంటలకు పెట్టిన టౌన్కి ఏదో పని పోయినాడు. ఇక్కడ వచ్చి సినిమాలో 8:30 మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అల్లుడు చచ్చిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు అయినా కానీ సినిమా థియేటర్లో నడిపిస్తున్నారు. వీళ్ళు కూడా భార్య ఎత్తని చెప్తున్నారు. పోలీసులు కూడా మేమైతే ఎత్తలేదు. మాకు న్యాయం చేసేంత వరకు నేను మాత్రము భార్య ఎత్తినయ్యను. అనుమానం సార్ కొట్టి సంబంధం మాకు సంబంధం తెలుసు సార్. అదంతా మాకు అనుమానం సార్. దానికనే మేము చెప్పిన చేస్తారు కూడా సీసీ కెమెరా ఓపెన్ చేయండి, లేదు పొద్దున్న చేస్తాం అట్లా చెప్తున్నాడు సార్. సీరియస్ అని చెప్తున్నాడు. మా మొత్తానికైతే మాకు న్యాయం కావాలి సార్. సార్ లేదు సార్, తప్పు సార్. అది ప్రాణం పోయినా కానీ సినిమా ఆడిపిస్తారంటే అది పెద్ద నేరం సార్. అది చాలా ఘోరంగా సార్. అది మాకి నిజాలు తెలిసేంత వరకు మేము బాడెత్తము.